మర్యాదగా నన్ను వదిలేస్తే మీకే మంచిది. ఒకవేళ నా స్నేహితుడు మైకేల్ గనక ఇక్కడికి వచ్చాడనుకో, మీలో ఒక్కడు కూడా మిగలడు. మీకెలా చెప్పేది? మర్యాదగా నన్ను వదిలిపెట్టానురా. ఎందుకు చెప్పండి గొడవలు? మా బాస్ వస్తున్నాడు, నిన్ను వదలడానికి కుదరదు. ఈ రోజు నిన్ను చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చాము. లేకపోతే మా గ్యాంగ్ తోనే పెట్టుకుంటావా? ఈ బ్లాక్ స్క్వాడ్ అంటే ఎవరో తెలియదని అన్నావు కదా. ఇప్పుడు మా బాస్ వచ్చాక నిన్ను ఏం చేస్తాడో చూడు. మా బాస్ ని రెచ్చగొట్టినంతసేపు రెచ్చగొట్టావు. అందుకే ఇప్పుడు నువ్వు భారీ మూల్యం చెల్లించాల్సిందే మా బాస్ కి. చూడు ఏం చదువుతుందో. దద్ద అంటవేట్రా నెత్తిపోకడిగా. నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? వదిలిపెడితే వదిలిపెడతానని చెప్పు. అబ్బే ఏంటి ఈ రేంజ్ ఆఫ్ ఎంట్రీయా మీ బాసు? ఇతనేనా? అరే ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుందే. ఏమనుకున్నావు? నేను ఎవరో తెలియదని అన్నావంట కదా. ఇక నుంచి ఈ బ్లాక్ గ్యాంగ్ తో పెట్టుకోకూడదని ప్రతి ఒక్కరికి తెలియాలి. పర్పుల్ గ్యాంగ్ అంట. పర్పుల్ గ్యాంగ్ ని మళ్ళీ సృష్టిస్తానని చెప్పింది నువ్వే కదూ. పర్పుల్ గ్యాంగ్ కి లీడర్ లేకుండా చేసేస్తారు. అయినా నీకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను, బ్లాక్ స్క్వాడ్ తో పెట్టుకోవద్దు అనేసి. అయినా సరే నా మాటలను అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు చూసావా ఏం జరిగిందో? కాబట్టి నువ్వైతే మాత్రం చాలా భారీ మూల్యం చెల్లిస్తావు. రేయ్, ఇప్పుడు మనం ఒకరి తర్వాత ఒకరు వంతులేసుకుందాము. విని ఎవరు చంపాలో తెలియాలి కదా. పాపం బుజ్జికొండ ఎవరు కాపాడడానికి వస్తారు అంటున్నావుంటు కదా. ఎవరు రాలేరు, ఎవరు వచ్చినా కాపాడలేరు. కాపాడగలరో కాపాడలేరో అనేది కాసేపట్లో తెలిసిపోతుందిలే గాని, ఫస్ట్ నేను చెప్పేదైతే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఒకవేళ నా స్నేహితుడు గనక ఇక్కడికి వచ్చేసాడనుకో, తర్వాత మీలో ఒక్కరు కూడా మిగలరు. దయచేసి ఇప్పుడే వదిలిపెట్టండి. నా అంత మంచివాడైతే కాదు. ఇదిగో నువ్వు జనాలకి అన్యాయం చేద్దామని చూస్తుంటే ఈ పర్పుల్ గ్యాంగ్ లీడర్ అయిన లిఖిత్ అస్సలు ఊరుకోడు. నీకు అందుకే ముందు నుంచే హెచ్చరిస్తూ వస్తున్నాను. బ్లాక్ స్క్వాడ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మీ పద్ధతులు మార్చుకోవాలి, లేకపోతే నేను ఊరుకోను అనేసి. అయినా ఈ పర్పుల్ గ్యాంగ్ ని ఎప్పుడూ విడిచిపెట్టేశాను. ఒకవేళ నిజంగా పర్పుల్ గ్యాంగే ఉన్నట్టయితే గనక అబ్బే ఇంతవరకు రాదు. సరే ఇంకొద్దిగా సేపు వెయిట్ చేసావనుకో, నా స్నేహితుడు వచ్చాక అప్పుడు చూద్దరు గాని మీరు సినిమా ఏంటో. పర్పుల్ గ్యాంగ్ మళ్ళీ నిద్ర లేకపోతుంది. ఈ రోజు లిఖిత్కి జరిగిన అవమానానికి దెబ్బకి మళ్ళీ పర్పుల్ గ్యాంగ్ మళ్ళీ పుడుతుంది. వచ్చేస్తున్నా స్నేహితుడా, నీ కోసం వస్తున్నాను. ఓకే, దాని మీద ల్యాండ్ అవుతే కరెక్ట్ గా వెళ్ళి వెంటనే మన లిఖిత్ని కాపాడొచ్చు. కమాన్ 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 కమాన్. అబ్బే అడ్డా, అయ్యో తగిలేసిందే గట్టిగా. ఏం పర్లేదులే, మన చేతిలో ఎలాగో గన్నుంది కాబట్టి ఎప్పుడు చెప్దాం వాళ్ళ సంగతి ఏంటో. వస్తున్నాను, కంగారు పడకండి. అరే వెనుక అతని నుంచి ఎవరైనా షూట్ చేస్తున్నారా? ఎందుకో షూట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాదులే, మనల్ని కాదు. ఇదిగోండి ఇక్కడే ఉన్నారు. హా, పాపం పర్పుల్ గ్యాంగ్ లో ఇంకొకడు మిగిలిపోయాడని వీళ్ళు ఎవరికి తెలియదనుకుంటా. ఎక్కడికి రా పారిపోదామని ప్రయత్నిస్తున్నారు. అరే వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఇంతకీ వాడు బాస్ అక్కడ ఉన్నాడా లేదా? అయ్యయ్యో, సరే ఒకసారి అక్కడికి వెళ్ళి క్లారిటీ చేసుకుంటే తెలిసిపోతుంది. రే లిఖిత్, వచ్చేసాను. చెప్పాను కదా కొద్దిగా లేట్ అయిందంతే. అరే ఎందుకీ వాడేడ్రా వీళ్ళ బాసు? వాడు తప్ప వీళ్ళందరూ కనబడుతున్నారు. అయినా ఎప్పుడు రా వచ్చేది? కొద్దిగాగుంటే ఖచ్చితంగా నన్ను చంపేసేవాళ్ళు. అయినా నువ్వు ప్రతిసారి ఇలాగే లేట్ చేస్తూ ఉంటావు. ఎప్పుడు నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నా సరే ఇలా లేటుగానే వస్తూ ఉంటావు. ఎప్పుడన్నా బేగా వచ్చి కాపాడావా? ఏం చేస్తాం చెప్పు. వచ్చేసేటప్పుడే కరెక్ట్ గా మా అమ్మ కొట్టుకు వెళ్లి పాలు పెగడితేమంది. నీకు తెలియందేముంది, నాకు ఎంత వయసు వచ్చినా సరే మా అమ్మ చెప్పిన మాట అసలు జవదాటను. అందుకోసమే పాలు ప్యాకెట్ తీసుకొచ్చేసి ఇప్పుడే వచ్చాను. సరిపోయింది, పాలు ప్యాకెట్ కోసం నా ప్రాణాలనే రిస్క్ లో పెట్టావన్నమాట. సరే పద. ఏదైతేనో గానీ మన లాస్ శాంటోస్ లో మళ్ళీ రౌడీలు ఎక్కువైపోతున్నారా. ఎలా అయినా సరే వాళ్ళందరినీ అనచాలి. అందుకే కదా అంటున్నాను, పర్పుల్ గ్యాంగ్ ని మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఇంతకు ముందు ఉన్న వైబ్ ని మళ్ళీ తీసుకొద్దాము. మన స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళని గనుక తీసుకొచ్చామనుకో, ఖచ్చితంగా ఇంకా పర్పుల్ గ్యాంగ్ ని ఎవ్వరూ ఆపలేరు. ఒక్కసారి నువ్వు అను, రేపటిలోగా పర్పుల్ గ్యాంగ్ మన లాస్ శాంటోస్ లోకి దిగిపోతుంది లిఖిత్. మళ్ళీ పర్పుల్ గ్యాంగ్ లాస్ శాంటోస్ లోకి దిగిందంటే ఖచ్చితంగా ఇంకా గుండాలనే వాళ్ళే ఉండకుండా పోతారు. అంత పేరు ఉంది మన గ్యాంగ్ కి. అలాగే మనం ఎవ్వరికి ఎటువంటి హాని చెయ్యం. ప్రజలకి కావాల్సిందే చేస్తాము.
కొన్ని పురుగుల్ని ఏరుతూ ఉంటాము. అంతే తప్పించి ఇంకేమీ చెయ్యం కదా. అయినా నువ్వు మళ్ళీ గ్యాంగ్ ని క్రియేట్ చేయంటే ఎందుకు అంత సఫర్ అవుతున్నా నాకు అర్థం కావడం లేదు. ఏంటి వీళ్ళ కోసమా? వీళ్ళ కోసం మనం మళ్ళీ గ్యాంగ్ ని క్రియేట్ చేయాలా మైకేల్? మైకేల్ నేను చెప్పేది జాగ్రత్తగా విను. వీళ్ళు జస్ట్ చిన్న చిన్న పురుగులు లాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని సింపుల్ గా అణిచివేయచ్చు. అరే ఏంటి అక్కడ చూడండి, ఏదో జరుగుతుంది. మైకేల్ ఇక్కడ చూడరా, ఏదో అవుతుంది. ఓకే 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 మనమైతే పక్కకు ఆగుదాం. ఆగండి ఒక్క నిమిషం. అరే మన మీద కూడా అటాక్ చేస్తున్నారు. కమాన్ కమాన్ మైకేల్, ఎలా అయినా సరే కాపాడాలి. పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు. అరే ఎవరో బ్యాంక్ రాబరీ చేసినట్టుకున్నారా? అక్కడ చూసావా, డబ్బులు కూడా చాలా కింద పడిపోయి కాలిపోతూ ఉన్నాయి. ఓకే ఇప్పుడు ఎలా అయినా సరే మనం వీళ్ళందరినీ సేవ్ చేయాలి. చాలా మంది జనాల్ని కూడా ఈ పాటికే చంపేసి ఉంటారు. అదిగో హెలికాప్టర్లు కూడా వచ్చినాయి. నేను చెప్పేది మైకేల్, ఫైట్ అయ్యే వరకు మనమైతే అస్సలు బయటకు తీయడానికి వీల్లేదు. మన దగ్గర సేఫ్టీ కూడా లేదు. ఈ కార్ బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి మాక్సిమం మనకి ఏమీ కాదు. ఓకే ఇప్పుడు మొదలు పెడదాం అసలు సిసలన్నీ చూద్దాం. ఓ వచ్చేసాను రా బుల్లడా, ఇంకా మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు. ఏంటి సడన్ గా మేమెంటూ ఇచ్చామని చూస్తున్నావా? పర్పుల్ గ్యాంగ్ లేదనేసి మీ అరాచకాలకి రోజులు మొత్తం గడిచిపోతున్నాయి. అందుకే ఇక మీదట నేనైతే మాత్రం మీ అరాచకాల్ని ఎదరికి తీసుకువెళ్ళనివ్వను. ఇప్పుడు చెప్తాను అసలైన సంగతి ఏంటో మీకు. ఈ డైలాగులు చెప్పడానికి ఏమీ తక్కువ లేదు గానీ పర్పుల్ గ్యాంగ్ ని మళ్ళీ క్రియేట్ చేయంటే మాత్రం క్రియేట్ చేయట్లేదు. అరే ఎంత కాల్చాలరా బాబు వీళ్ళని, ఎంత ఫైర్ చేసినా సరే అవడం లేదు. అయ్యయ్యో నా మ్యాగజైన్స్ కూడా అయిపోతున్నాయే. ఈ గుండెగడు మాత్రం అసలు పడ్డం లేదు. ఆగరా చెప్తాను మీ సంగతి. కొద్దిగా దగ్గరకు పోని. అసలు ఎన్ని బుల్లెట్లు కాల్చాలి? వీళ్ళు ఫుల్ గా లోపల వెస్ట్లు వేసుకుని వచ్చారు. ఫస్ట్ వీళ్ళ లోపల వేసుకున్న వెస్ట్లు మొత్తం బ్రేక్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళకైతే బుల్లెట్స్ తగులుతాయి. అందుకోసమే ఎన్ని బుల్లెట్లు ఫైర్ చేసినా సరే వీళ్ళకి ఏమీ కావడం లేదు. కమాన్ కమాన్ లికేత్, ఎలా అయినా సరే వీళ్ళని కరెక్ట్ గా మనం అవుట్ చేయాలి. ఆల్రెడీ చాలా మంది పోలీసులు కూడా ఇక్కడ అయిపోయారు. ఐ మీన్ చాలా మంది పోలీసులు కూడా ఇక్కడ చనిపోయారు. అయ్యో ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఓకే వీడు ఒక్కడే ఉన్నాడు. అయ్యో వీళ్ళు వెస్ట్లు వేసుకున్నారు కదా, దానికోసం మనకైతే చాలా ఇబ్బంది అవుతుంది మైకేల్. అబ్బా ఎందుకురా మాతో మీకు అర్థం కావడం లేదు? అయినా మీ అందరికీ తెలుసు కదా పర్పుల్ గ్యాంగ్ లో మైకేల్ అండ్ లిఖిత్ అంటే ప్రతి ఒక్కరికి దడ అనేసి. అయినా మేము వచ్చిన తర్వాత మీరు పరిగెట్టుకుని వెళ్ళిపోవాలి. అంతే తప్పించి మాతో యుద్ధాలు చేస్తానంటే కుదరదు కదా. అయ్యయ్యో ఇంకా వీడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి వీడికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ అంట్రా నువ్వు? ఏంటి కారు పక్కన కూర్చొని మళ్ళీ నాటకాలు? అరే నిన్ను చంపేస్తా. నన్ను నువ్వు చంపినా సరే ఖచ్చితంగా మేము పగ తీర్చుకుంటాం. మా బ్లాక్ స్క్వాడ్ మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు మేము చూసుకుంటాంలే గానీ నువ్వు బయలుదేరాల్సిన సమయం వచ్చేసింది తమ్ముడు. ఆల్రెడీ వెళ్ళిపోయావేంటి? అయ్యయ్యో మర్చిపోయాను. అయినా లాస్ సెంటర్స్ కేవైందిరా. గత కొన్ని రోజులుగా ప్రతి ఒక్కరు వస్తూనే ఉన్నారు, అటాక్ చేస్తూనే ఉన్నారు. నిన్నటికి మొన్న చాలా మంది టెర్రరిస్టులు మన లాస్ సెంటర్స్ మీద అటాక్ చేశారు. అదే కాకుండా ఒక స్కూల్ మీద కూడా అటాక్ చేశారు. పాపం ఇంకా పిల్లలకి ఏమీ కాకుండా సరైన సమయానికి మన మైకేల్ అక్కడే ఉండడం వల్ల ప్రతి ఒక్కరిని సేవ్ చేశాడు. కానీ లాస్ సెంటర్స్ కి ఖచ్చితంగా ఏదో జరగబోతుందని అయితే అనిపిస్తుంది. మైకేల్ ఎలా అయినా సరే మన లాస్ శాంటోస్ ని మనం సేవ్ చేయాలి. ఇలాగే ఉన్నట్టయితే గనక ఖచ్చితంగా మనం చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తామని అయితే అనిపిస్తుంది. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. పోలీసులు కూడా ఎంతో ప్రయత్నిస్తున్నారు, కాకపోతే వీళ్ళు ఎవరిని ఆపలేకపోతున్నారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి మైకేల్, ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా దీనికి మనమైతే మాత్రం ఒక పరిష్కారం తీసుకురావాలి. ఓకే ఇంకా ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి క్లారిటీగా చూసుకుని దాని తర్వాత మనమైతే బయలుదేరదాము. ప్రస్తుతానికి ఇక్కడైతే ఎవరు లేరు, ప్రతి ఒక్కరు వెళ్ళిపోయినట్టుకున్నారు. అమ్మయ్యా ప్రతి ఒక్కరు క్లియర్ అయిపోయారు కాబట్టి ఇక మనమైతే బయలుదేరచ్చు. అందుకే నేను చెప్పేది విను. మనం మళ్ళీ పర్పుల్ గ్యాంగ్ ని స్టార్ట్ చేసినట్టయితే గనక ఖచ్చితంగా లాస్ సెంటర్స్ లో ఉన్న ప్రతి ఒక్కడు భయపడతాడు. అందుకోసమే పర్పుల్ గ్యాంగ్ ని స్టార్ట్ చేయని నీకు అంతలా చెప్తున్నాను. నా మాట వినలేకే. పర్పుల్ గ్యాంగ్ ని స్టార్ట్ చేస్తేనే మళ్ళీ ప్రతి ఒక్కడికి వెనులో వణుకు పుట్టి ఎవ్వడు బయటకు వచ్చి యుద్ధం చేయాలని ప్రయత్నించడు. అదే కాకుండా జనాల మీద పిల్లల మీద అటాక్ చేసి డబ్బులు సంపాదిద్దామని కూడా ఆలోచించరు. వీళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలుసా? చిన్న చిన్న పిల్లలందరినీ తీసుకువెళ్ళి వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకువెళ్ళి ఒక చోటును బంధించి వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి వీళ్ళైతే గనక డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పైగా వీళ్ళు తీసుకువెళ్ళడం కూడా ఎలా తీసుకువెళ్తున్నారో తెలుసా? చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్లు ఇస్తాను అని చెప్పేసి తీసుకువెళ్తున్నారు. అందుకే నాకు ఎలా అయినా సరే వీళ్ళని కొట్టాలి. ఒకవేళ మనం పర్పుల్ గ్యాంగ్ ని మళ్ళీ తీసుకొస్తే ప్రతి ఒక్కరు మళ్ళీ మనం గ్యాంగ్స్టర్స్ అని అనుకుంటారు. నీకు అర్థం అవుతుందా మైకేల్?
పర్పుల్ గ్యాంగ్ ని తీసుకురావడం అనేది అంత మంచి విషయం కాదనేసి నాకు అనిపిస్తుంది. అందుకోసమే నేను ఫస్ట్ నుంచి పర్పుల్ గ్యాంగ్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కానీ నువ్వు పర్పుల్ గ్యాంగ్ పర్పుల్ గ్యాంగ్ పర్పుల్ గ్యాంగ్ పర్పుల్ గ్యాంగ్ ప్రతిసారి ఇదే మాట. కానీ ఎలా అయినా సరే ఆ బ్లాక్ స్క్వాడ్ ని ఆపాలి. నేనే ఆపుతాను. నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ లాస్ శాంటోస్ లో ఉన్న ఒక్కరికి కూడా ఏవి కాకుండా ఆ పర్పుల్ గ్యాంగ్ ని నేను చంపుతాను. సినిమా డైలాగులు కొట్టినంత సింపుల్ కాదు లిఖిత్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. బ్లాక్ స్క్వాడ్ ఏమి చిన్నది కాదు, అర్థమవుతుందా? పర్పుల్ గ్యాంగ్ ని క్రియేట్ చేస్తేనే మనం ఇప్పుడు ఆ బ్లాక్ స్క్వాడ్ ని అంతం చేయగలము. లేకపోతే చాలా కష్టం. మళ్ళీ మన స్నేహితులందరినీ వెనక్కి తీసుకురాగలిగితేనే మనం మళ్ళీ లాస్ శాంటోస్ ని కాపాడగలము. నీకు ముందే చెప్పాను కదా, లాస్ శాంటోస్ లో చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు. నాకు తెలియడం వల్ల వాళ్ళందరినీ ఏదో ఒకలా కాపాడాను. ప్రతి ఒక్క చిన్న పిల్లోని బిస్కెట్ ఇస్తాను, చాక్లెట్లు ఇస్తానని స్కూల్ దగ్గరికి వెళ్లి తెలియని అన్నోన్ పర్సన్స్ లా తీసుకువెళ్తున్నారు. మీ పేరెంట్స్ రమ్మన్నారనో, మీ డాడీ నన్ను తీసుకురమ్మన్నారనో వాళ్ళని తీసుకువెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసమే మనం మళ్ళీ రంగంలోకి దిగాల్సిందే. నువ్వు అవునన్నా కాదన్నా మళ్ళీ పర్పుల్ గ్యాంగ్ ని నేను స్టార్ట్ చేస్తున్నాను. నీకు ఇష్టం ఉంటే సాయంకాలం నాతో పాటు రా, లేదంటే ఇక్కడే ఉండిపో. నాకు నిజంగా ఈ పర్పుల్ గ్యాంగ్ ని క్రియేట్ చేయడం అస్సలు ఇష్టం లేదు మైకేల్. కాకపోతే పిల్లలకి రిస్క్ లో ఉన్నారనేసి నేనైతే మాత్రం రావాల్సి వస్తుంది. ఇదిగోండి, విన్నారు కదా మైకేల్ ఏం చెప్పాడో. మీకు కూడా అలాగే అన్నోన్ పర్సన్స్ కొంతమంది వచ్చి మీకు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చినట్టు ఇచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతారు. మళ్ళీ మీ పేరెంట్స్ దగ్గరికి కూడా పంపించారో తెలియదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మీ పేరెంట్స్ తోనే వెళ్ళండి. అండ్ అలాగే ఒక్కరు వెళ్ళకండి. చూశారు కదా ఎన్ని జరుగుతున్నాయో బయట. రోజులు బాగాలేదు కాబట్టి మాక్సిమం మీ పేరెంట్స్ తో బయటకు వెళ్ళడానికే ప్రయత్నించండి. మీకు తెలియని వాళ్ళు ఏది ఇచ్చినా సరే తినకండి, అస్సలు తీసుకోకండి. అండ్ అలాగే ఎవరన్నా మీ నాన్నగారు నన్ను తీసుకురమ్మన్నారు, మీ అమ్మగారు నన్ను తీసుకురమ్మన్నారు అన్నా సరే స్కూల్ దగ్గరికి వచ్చి వాళ్ళ వెంట అయితే మాత్రం మీరు అస్సలు వెళ్ళకండి. మన మైకేల్ ఉండడం వల్ల లాస్ శాంటోస్ ని కాపాడాడు. కానీ మేము అక్కడ లేవు కదా మిమ్మల్ని కాపాడడానికి. మీరంటే నాకు చాలా ఇష్టం. అందుకోసమే నేను ఈ 4 మాటలు మంచిగా చెప్తున్నాను. దయచేసి నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారనేసి కోరుకుంటున్నాను. అర్థమైందా? అన్నోన్ పర్సన్స్ వచ్చి ఏవి ఇచ్చినా తీసుకోకూడదు. తెలియని వాళ్ళు వచ్చి రమ్మన్నా సరే మీరు ఎవ్వరితోని వెళ్ళకూడదు. మీరైతే గుర్తు పెట్టుకోండి నేను చెప్పిన మాటలైతే మాత్రం. లేకపోతే సేమ్ ఇప్పుడు లాస్ శాంటోస్ లో పిల్లలు ఎటువంటి ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారో మీరు కూడా అలాగే ఫేస్ చేయాల్సి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ మన పర్పుల్ గ్యాంగ్ ని క్రియేట్ చేస్తున్నాం. మన లాస్ శాంటోస్ లో పరిస్థితులు బాగలేదు కాబట్టి పర్పుల్ గ్యాంగ్ ఉన్న మెయిన్ గోల్ ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా సుఖంగా పడుకోవాలి. అదే కాకుండా లాస్ శాంటోస్ లో క్రిమినల్ అనే వాళ్ళే లేకుండా చేయాలి. అలాగే కొన్ని సంవత్సరాలు మేము అందరం కష్టపడ్డాము. నార్మల్ అయిపోయిందని వదిలేస్తే ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఇలా తయారైంది. సరే, ఇంతకు ముందు జరిగిన గొడవలన్నీ పక్కన పెట్టు. ఇప్పుడైనా సరే కొద్దిగా మన స్నేహితులతో జాగ్రత్తగా మాట్లాడు, అర్థమవుతుందా? ఇంతకీ మీకు తెలియదు కదా స్నేహితులు అంటున్నాను. మరి ఎవరో కాదు, ట్రవర్ కి లిఖిత్ కి గొడవ జరిగినాయి. దానికోసం ఇద్దరు మాట్లాడుకోవడం లేదు. అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ పర్పుల్ గ్యాంగ్ ని వెనక్కి తీసుకురావాలి. అర్థమైంది కదూ? నువ్వైతే మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడు. నేనేమి గొడవ పెట్టుకోను. వాడు గొడవ పెట్టుకోకుండా ఉంటే నేనెందుకు పెట్టుకుంటాను చెప్పు? వాడే సరిగ్గా మాట్లాడు, కిందకి పైకి మాట్లాడతాడు కాబట్టి నేను కూడా సరిగ్గా మాట్లాడను. సరే ఇక్కడికి వచ్చేసాం కదా, నువ్వు నోరు మూసుకో. ఇక నుంచి నేను మాట్లాడతాను. ట్రవర్, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆల్రెడీ నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు కాల్స్ కి రెస్పాండ్ అవ్వట్లేదు. ఒకసారి నేను చెప్పేది విను. నిన్నే ట్రవర్ పిలిచేది. బయటికి వస్తున్నావా ట్రవర్? అవసరం నీదానాదా? నీ అవసరం ఉన్నప్పుడు నువ్వే లోపలికి రావాలి. లోపలికి వచ్చే అసలు ఈ విషయం ఏంటో చెప్పు. అప్పుడు నేను బయటికి రావాలా వద్దా అనే దానికోసం ఆలోచిస్తాను. ఓకే లిఖిత్, నువ్వు ఇక్కడే ఉండు. నీకు నోరు మూసుకోమని చెప్పానా లేదా? ఎందుకనేసి ప్రతిదానికి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఇదిగో లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో లాస్ శాంటోస్ లో నేను ట్రవర్ కి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏదో ఒకలా ట్రవర్ ని తీసుకొస్తాను. నువ్వైతే మాత్రం చెడగొట్టుకుంటా ఉంటే నాకు అదే చాలు. అరే, ట్రవర్ కి అయితే మాత్రం కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. మై డియర్ ఫ్రెండ్ ట్రవర్, ముఖ్యమైన విషయం చెప్పాలి. నీతో నాకు సహాయం పడింది. నా ఒక్కడికే కాదు, లాస్ శాంటోస్ మొత్తానికి సహాయం కావాలి. మన పర్పుల్ గ్యాంగ్ ని మళ్ళీ రీబ్యాక్ చేయబోతున్నాము. అందుకోసమే నీ దగ్గరకు వచ్చాను ట్రవర్. నేను చెప్పేది విను.
అయ్యయ్యా ఇలాంటి రోజు వస్తుందని నాకు ముందుగానే తెలిసి మైకెలా, అందుకోసమే పగడ్బందీగా ఉన్నాను. సరే, అసలు ఏటవుతుందో నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పు. పర్పుల్ గ్యాంగ్ ని మళ్ళీ రీబ్యాక్ చేయడం అంటే అది చాలా పెద్దవైన విషయం. కాబట్టి ఒకసారి ఆలోచించు. ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ వద్దు అంటే నేను అస్సలు ఒప్పుకోను. ఇలాంటి వాటికన్నిటికి భయపడేది అసలు ట్రవర్ గడే కాదా. కానీ ట్రవర్, మనం ఇప్పుడు చాలా చెయ్యాలి. మన లాస్ సెంటర్స్ లో చాలా ప్రాబ్లమ్స్ అయితే గనుక వచ్చి మన చుట్టూ చుట్టుకున్నాయి. కాబట్టి నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా ఓపిక తెచ్చుకొని విను. మన లాస్ సెంటర్స్ లో చాలా చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేస్తున్నారు. అదే ఆ బ్లాక్ స్క్వాడ్. ఇంతకు ముందు మనం బ్లాక్ స్క్వాడ్ లో మెయిన్ హెడ్ ని లేపేశాం కదా, వాడి కొడుకే ఇప్పుడు వచ్చి రూల్ చేస్తున్నాడు. ఎలా అయినా సరే మనం అడ్డుకోవాలి. ఆ బ్లాక్ స్క్వాడ్ అనేదే లేకుండా చెయ్యాలి. కానీ నా వల్ల లిఖిత్ వల్ల సాధ్యం కాదు. మళ్ళీ మన పర్పుల్ గ్యాంగ్ మాయకొస్తేనే ఇదంతా చేసే సత్తాం అనుకుంటుంది. కాబట్టి నా వెనక అతలేరా. అమ్మయ్యా, ఒప్పుకున్నాడు. రా రా ట్రవర్, ఫాస్ట్ గా వెళ్ళాలి మనం, లేకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇదిగో లిఖిత్, నీరైతే మాత్రం జాగ్రత్తగా తీసుకొస్తున్నాను. నువ్వు మాత్రం చెడగొట్టుకు, అర్థమవుతుందా? నోరు మూసుకొని ఉంటే మనకే మంచిది. అరే, ఆగిపోయాడేంటి? ఏమైంది ట్రవర్? చెప్పు, అసలు ఏమైంది? రా. నాకు అస్సలు నచ్చలేదు. పర్పుల్ గ్యాంగ్ కి లేడు ఎవడో, నువ్వా? లేకపోతే ఈ పక్కన నుంచున్నాడా? నాకు లీడర్ పిలిస్తేనే వస్తారో, లేకపోతే నాకు అవసరమే లేదు. ఈ ట్రవర్ గడితో అవసరం ఉందంటే ఆన్నే పిలమనా. సరే, నిన్ను వాడే పిలుస్తాడు. ఇదిగో లిఖిత్, ఈ గోలుకు పోక వాణ్ణి పిలిచాయి. ట్రవర్ సార్, దయచేసి రండి. మీ సహాయం మాకు కావాలి. పర్పుల్ గ్యాంగ్ లీడర్గా నేను పిలుస్తున్నాను. మీరు రండి సార్, రండి. మీరు వస్తేనే కదా మాకు కూడా కొద్దిగా సహాయం అయ్యేది. రండి సార్, ప్లీజ్ దయచేసి రండి. అదే ఇప్పుడు వస్తాను. ఈ ట్రవర్ గాన్ని ఎవడన్నా హెడ్ పిలిస్తేనే వస్తాడు. కానీ ఒక షరతు, అర్థమవుతుండదా? నాతో పాటు మన లెస్టర్ గారు కూడా రాబోతుండో, ఆన్ని కూడా తీసుకెళ్ళాలి. ఇంతకు ముందు వాడు కూడా పర్పుల్ గ్యాంగ్ లో ఒక మనిషే కాబట్టే ఇప్పుడు నాతో పాటు గాడు కూడా వస్తుండా. అర్థమవుతుండదా? అట్లాగైతేనే ఈ ట్రవర్ గాడు మీతో వస్తాడు. లేకపోతే ఇక్కడ వెనక్కి వెళ్ళిపోయి నాకు చాలా పని ఉండదు, చేసుకుంటాను. నాకు అసలు ఇది అవసరమే లేదు. ఈ ట్రవర్ కి ఎప్పుడు లెస్టర్ ఉండాలా, అప్పుడే వస్తాడు. అర్థమవుతుండదా? అయ్యో ట్రవర్, నువ్వు అర్థం కాలేదా? మన ఒక్క లెస్టరే కాదు, మొత్తం అందరూ రాబోతున్నారు. నార్త్ యాంటర్క్ కూడా మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు నార్త్ యాంటర్క్ వెళ్ళి ఎవరైతే మన వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారో వాళ్ళందరినీ మళ్ళీ మనం వెనక్కి తీసుకురాబోతున్నాము. పర్పుల్ గ్యాంగ్ అంటే మొత్తం పాత మనుషులే, కొత్త మనుషులు ఎవ్వరూ లేరు ట్రవర్. ఈడో వేదాంతి. సరే సరే, నువ్వేదో పెద్ద పోటుగల్లా ఫీల్ అయిపోతున్నావు. ఎందుకు మళ్ళీ ఏదన్నా అన్న దగ్గర నుంచి తెగ ఫీల్ అయిపోతాడు. ట్రవర్, ఎందుకు నీతో మాట్లాడి చాలా రోజులైంది. ఇంకా నీ నెత్తి మీద జుట్టు రాకుండా అలాగే ఉందేంట్రా? అక్కడక్కడ జుట్టు పోయినట్టుకుంది. ఇప్పుడు కూడానే కొద్ది కామెడీగా కూడా తయారయ్యావు. వద్దులే, మళ్ళీ ఫీల్ అయిపోతాడు. మైకేల్, అయినా ట్రవర్కి నువ్వు ఒక విషయం చెప్పలేదా? ఏంటో మరి చెప్పు. గేంద్రాదే, ఈ ట్రవర్ గడి దగ్గర ఏదన్నా దాచాలనుకుంటే ఇక్కడే కారు దిగి వెళ్ళిపోతాను. మర్యాదగా ఏంటోగా విషయం చెప్పండి. అరే ట్రవర్, చెప్తున్నాను విను. అంటే ఇక మీదటి నుంచి మన లిఖిత్ గ్యాంగ్ లీడర్ కాదు నేను. ఇంతకు ముందు మన లిఖిత్ అయ్యుండొచ్చు, కాకపోతే ఈసారి నుంచి పర్పుల్ గ్యాంగ్ ని లీడ్ చేసేది నేను ట్రవర్. అదే చెప్పమంటున్నాడు. గట్ల నా విషయం ఎవడైతే నాకేటా. రే లెస్ట్రో, ఏడ్ చేస్తున్నావురా? రా 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 రా, పని పడ్డదే. ఒరే, ఈడేట బాగా డాన్స్ చేస్తుండో. రే లెస్టర్, మనం అర్జెంట్ గా బయలుదేరాలి. పర్పుల్ గ్యాంగ్ ని మళ్ళీ రీబ్యాక్ చేయబోతుండ్రంట. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిండ్రు, నన్ను బతిమాలుకుండ్రు. బయటకు వచ్చినామనుకో నిన్ను కూడా బతిమాలుకుంటారు. కాసేపు ఒప్పుకోక తర్వాత ఒప్పుకో. అర్థమవుతుండదా? లేకపోతే ట్రవర్ గారు లెస్టర్ గారు అంటే ఎలా కొలువైపోయిందే. ఏంటది? పర్పుల్ గ్యాంగ్ మళ్ళీ రీబ్యాక్ చేస్తున్నారా? చాలా బాగుంది, వినడానికి చాలా గమ్మత్తుగా ఉంది. ఈ మధ్యన బోరు కొడుతుంది. ఈ పర్పుల్ గ్యాంగ్ ని రీబ్యాక్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. పద పద, వాళ్ళతో మాట్లాడాలి. మన స్నేహితులే కదా వాళ్ళుని. సరే, ఎక్కువ మురిసిపోమాక, నా వెనకాతలే మూసుకొని రా. అర్థమవుతుండదా? అదిగో వస్తుండో. మీలో ఎవరు మాట్లాడతారో మాట్లాడండి, వాడిని ఒప్పించుకోండి. నేను పిల్లడవైతే పిలిచాను,
ఆడు కూడా వస్తేనే ఈ ట్రావర్ గడు వస్తాడు. చెప్పండి, ఈ లెస్టర్ వచ్చాడు. పర్పుల్ గ్యాంగ్ లీడర్ అయిన లిఖిత్, మైకేల్ ఇద్దరు ఇలా వచ్చారండి. చెప్పండి, ఏదో చెప్పాలని అన్నారంట కదా. చెప్పండి చెప్పండి చెప్పండి, మీకు చెప్పండి. ఏంటి, పర్పుల్ గ్యాంగ్ ని మళ్ళీ కలపబోతున్నారా? చాలా మంచి విషయం, కలుపుకోండి. దానికి మేమెందుకు రావడం? ఇంతకు ముందు మమ్మల్ని వద్దని పంపించేశారు కదా, మళ్ళీ ఎందుకు మా దగ్గరికి వచ్చారు? ఇప్పుడు కూడా పంపించడానికా? అదే లెస్టర్, లాస్ శాంటోస్ కి మన సహాయం మళ్ళీ కావాలి. మనం ఒకసారి నార్త్ ఎంటర్కి వెళ్ళి మన వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఎలా అయినా సరే ఆ బ్లాక్ స్క్వాడ్ ని ఇక్కడే మనం పాతాళంలోకి తొక్కేయాలి. వాళ్ళు చేసే దారుణాలకి నువ్వైతే మాత్రం అసలు తట్టుకోలేవు. చిన్న చిన్న పిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ మీద వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఎలా అయినా సరే వాళ్ళని అడ్డుకోవాలి లెస్టర్, లేకపోతే చాలా ప్రమాదం. సరే, మొత్తం అంతా బానే ఉంది. ఏంటి, కానీ ఇప్పుడు దీని మీద వెళ్ళాలా? ఈ కారు మీద వెళ్తే మనం వెళ్ళినట్టే. ఇక్కడే వెయిట్ చేయండి. మొన్ననే కొత్తగా ఒక కారు రెడీ చేశాను. దాన్ని తీసుకొచ్చిన తర్వాత దాని మీద వెళ్దాము. వేగమంటే ఏంటో చూస్తారు. ఆ కారులో ఉన్న ఎబిలిటీస్ మీకు తెలియవు కదూ. బయటకు తీసుకువెళ్ళిన తర్వాత చెప్తాను, చూపిస్తాను. ఈ కారుతో ఎగ్జాక్ట్ గా మనం 10 నిమిషాల్లో నార్త్ ఎంటర్కి రీచ్ అయిపోవచ్చు. అదే కారు మీద వెళ్ళామనుకోండి, చాలా సమయం పడుతుంది. మధ్యలో బోట్ కూడా మారాల్సి ఉంటుంది. అయ్యా, ఈ కారుకి నా కారుకి పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఇది ఏమన్నా గాల్లో ఎగురుతుందా లేకపోతే నీటి మీద ప్రయాణం చేస్తుందా? రెండు రోడ్డు మీదే కదా వెళ్ళాయి. మళ్ళీ ఏదో స్పెషాలిటీ ఉన్నట్టుగా లోపల నుంచి తీసుకొచ్చి మన టైం వేస్ట్ చేయడం. చెప్పాను కదరా మైకేల్, వీళ్ళతో ఇలాగే ఉంటుందని. ఆడేమి అంత తింగరోడేటి కాదు, అర్థమైతుండదా? ఆడు దీన్ని ఎగిరే కార్లా తయారు చేసిండో, అందుకోసమే తీసుకొచ్చిండు. అర్థమైతుండా? మీకులాగా నార్మల్ కార్ల మీద తిరిగే రేంజ్ కాదు నా స్నేహితుడు లెస్టర్ గాడిదే. ఏటనుకుంటున్నారో ఏందో, వాడు ఎగిరే కార్ని తయారు చేసి ఊడికి ఇవ్వకుండా వాడే వాడుకుంటుండో. ఇప్పుడు చూస్తారు కదా లెస్ట్రో, ఎగరేరా కార్నే. వీళ్ళందరూ నీ పొటాన్షియల్ ని తొక్కిపడేస్తుండ్రా. ఎగరాయ్. రే వీడు చూడరా, తమాషాలు చేస్తాడు. నా పక్కన కూర్చొని ఎగురుతుందంట. అరే ఏంట్రా ఇది, నిజంగానే ఎగురుతుంది. ఓరి దేవుడోయ్, ఇప్పటిదాకా నేను విమానాన్ని ఎగరడం చూశాను గాని కారు ఎగరడం ఇప్పటిదాకా చూడలేదు. అయ్యో, మనం వదిలేసి సుమారుగా ఒక 5-6 సంవత్సరాలైంది. ఈ గ్యాప్ లో వీడు ఎంతలా అప్డేట్ అయిపోయాడా? ఇప్పుడు దాకా ఎవరు ఎగిరే కారుని కనిపెట్టలేదు. సుమారుగా ఎగిరే కారు మన వరల్డ్ కి వచ్చేలోగా, ఐ మీన్ మన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి వచ్చేలోగా ఇంకొక 10-15 సంవత్సరాలన్నా పట్టొచ్చు. కానీ లెస్టర్, నువ్వైతే మాత్రం చాలా టాలెంట్ గా తయారయ్యావు. నాకైతే చాలా గర్వంగా ఉంది. కానీ నువ్వు ఇంకా ఎంతో చెయ్యాలి మన లాస్ శాంటోస్ కి. ఎవరైతే పిల్లలు స్కూల్లో చదువుతున్నారో వాళ్ళందరికీ మనమైతే ఒక ట్రాకర్లు అమర్చాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో, ఎవరు తీసుకువెళ్తున్నారనేది మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే ముందు మనం ఇదంతా జరిగిన తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు కాపలా కాయాలి. నిజంగా చాలా బాగుంది. ఎలా అయినా సరే మనం వీళ్ళందరినీ తీసుకువెళ్ళి ఇక మన లాస్ సెంటర్స్ కి ఏం ప్రాబ్లం లేకుండా చెయ్యాలి. కానీ వీళ్ళందరూ ఎక్కడున్నారో మనకి ఎగ్జాక్ట్ గా తెలీదు. ఒకసారి మొత్తం అంతా చెక్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనము కూడా ఎప్పుడు నార్త్ ఎంటర్కి రాలేదు కదా. చూసారా, ఇక్కడ మొత్తం మంచే ఉంది. నార్త్ ఎంటర్క్ లో మాత్రమే మొత్తం 365 డేస్ మంచు పడుతూ ఉంటుంది. రిమైనింగ్ ప్రతి చోట నార్మల్ గా వెదర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు తెలుసు కదా, వింటర్, రైనీ, సమ్మర్ సీజన్లు నడుస్తాయి. కానీ నార్త్ ఎంటర్క్ లో ప్రతిరోజు 365 డేస్ ఇక్కడ స్నో పడుతూనే ఉంటుంది. అందుకోసమే ఇక్కడ చాలా చల్లగా అండ్ అలాగే స్నో నిత్యం ఉంటుంది. అందుకోసమే మా వాళ్ళు కూడా ఇక్కడే ఉండిపోయారు. చాలా మనశాంతిగా ఉందంట. ఇప్పుడు మమ్మల్ని కూడా చాలా సార్లు ఇక్కడికి వచ్చామని చెప్పారు. ఏ లిఖిత్? మీరందరూ నేను చెప్పేది కొద్దిగా జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? మన లాస్ శాంటోస్ నుంచి మళ్ళీ మన పర్పుల్ గ్యాంగ్ బాసులు రాబోతున్నారు. మనం మళ్ళీ లాస్ శాంటోస్ కి వెళ్లే సమయం వచ్చింది. ఇన్ని రోజులు మనం అందరం వెయిట్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ కోసమే. ఆ బ్లాక్ స్క్వాడ్ ఇంతకు ముందు మన మీద చాలా అంటే చాలా దారుణంగా రివెంజ్ తీర్చుకున్నారు. ఇదే మనకి కరెక్ట్ సమయం. మన బాసులు వస్తున్నారు కాబట్టి లాస్ శాంటోస్ కి వెళ్లి వాళ్ళని తుకుడా చెయ్యాలి. సరే ఏంటి ఇక్కడ ఆడుకుంటావు? పదా, వాళ్ళు ఎక్కడ లేరు. ఆల్రెడీ నాకు అడ్రస్ కూడా చెప్పారు. బ్యాంక్ దగ్గర ఉన్నారంట. ఇలా స్ట్రైట్ గా వెళ్తే అక్కడ బ్యాంక్ ఉంటుందంట. అక్కడ వాళ్ళు ఉన్నారని అయితే కనుక నాకు ఆల్రెడీ చెప్పారు.
ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది చూడు. మళ్ళీ ఈ మైకేల్ గాడు గ్యాంగ్ లీడర్ అంట. ఏం చేస్తాడో ఏంటో మొత్తం అంతా తగలపెట్టేసేలాగా ఉన్నాడు వీళ్ళతో కలిపి. వచ్చిన దగ్గర నుంచి పాటలు తప్పించి ఇంకేమీ పాడడం లేదు. మాట్లాడడం లేదు. మరి దారుణం కాకపోతేనే. ఓకే, కొద్ది కూల్గా ఉండాలి, ఎందుకంటే మనం కోపం తగ్గించుకున్నాం. మళ్ళీ వీళ్ళ వల్ల మనకి కోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోపం అసలు రాకూడదు, చాలా కూల్గా ఉండాలి. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే వచ్చేసాము. ఇదిగోండి, ఇక్కడే మన వాళ్ళందరూ ఉన్నారనమాట. ఓకే, మన మైకేలే ఇప్పుడు గ్యాంగ్ లీడర్ కాబట్టి వెళ్ళి మన మైకేలే మాట్లాడుకుంటాడు. వెళ్ళి మైకేల్, నేనైతే ఒక్క మాట మాట్లాడినా, నువ్వు ఎలా మాట్లాడతావో చూడాలని మా అందరికీ చాలా ఆసక్తిగా కూడా ఉంది. వెళ్ళు. సరే సరే వెళ్ళి మాట్లాడతాను. నాకేమైనా భయంగానే ఉందనుకున్నావా ఏంటి? ఓకే, అందరికీ నమస్కారం. ఈసారి పర్పుల్ గ్యాంగ్ ని లీడ్ చేయబోయేది నేను. ఎలా ఉన్నావు జఫర్? అయ్యో సార్, మీకు ఎన్నిసార్లని చెప్పాలి? నా పేరు జాఫర్ మేన్ కాఫర్ అనేసి. మీరు ప్రతిసారి జాఫర్ అనేసి నా పరువు తీసేస్తున్నారు. సరే, మళ్ళీ మన పర్పుల్ గ్యాంగ్ వెనక్కి రాబోతుంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వాత ఎప్పుడెప్పుడు చెప్తారా అని చూస్తున్నాను. ఈసారి మీరే లీడ్ చేయబోతున్నారంట కదా. లాస్ట్ టైం కూడా మీ లీడింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ అప్పుడు లిఖిత సార్ లీడింగ్ చూసాం. ఇప్పుడు పర్పుల్ గ్యాంగ్ ని లీడ్ చేయబోయేది మీరు కాబట్టి ఇంకెలా ఉంటుందని చాలా ఆనందంగా ఉంది. అదిగోండి, మన బృందం మొత్తం రెడీగా ఉంది. ఎప్పుడెప్పుడు వచ్చి ఆ బ్లాక్ స్క్వాడ్ ని అందరినీ అంతం చేయాలనేసి మన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడు చెప్తారో, ఎప్పుడు వద్దామనేసి నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. కానీ ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఉంది. ఫైట్లు లేవు, ఏమీ లేవు. అలసిపోయింది జీవితం మొత్తం. కానీ మళ్ళీ ఒక వెలుగు తీసుకొచ్చారు. మన పర్పుల్ గ్యాంగ్ కి ఎక్కలేని వెలుగుని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళందరినీ ఒకలా చేద్దాం అనుకున్నారు. చూసారా, చాలా సంతోషంగా ఉంది సార్. సరే సరే, నువ్వు బాగా ఎగ్జైట్ అయిపోతున్నావులే గాని నేను చెప్పేది ముందు జాగ్రత్తగా విను. ఫస్ట్ మీరు అందరూ అయితే మాత్రం రేపు రావాలి. మీరు రావడం కూడా ఫ్లైట్ మీద రాకూడదు, అర్థమవుతుందా? బోట్ మీద రండి. మీరు వచ్చిన తర్వాత మీకు ఒక ప్లేస్ లో నేను బోట్ ని అరేంజ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్ గా మన సీక్రెట్ బేస్మెంట్ ప్లేస్ కి అయితే గనక మీరందరూ వచ్చేద్దరు గాని మనం ఎవ్వరూ బయట కనిపించకూడదు. కనిపిస్తే ఆ బ్లాక్ స్క్వాడ్ వాళ్ళు చాలా అంటే చాలా ఎలర్ట్ అయిపోతారు, అర్థమవుతుందా? ముఖ్యంగా మీకే చెప్తున్నాను జాఫర్ బ్రదర్స్, మీరైతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతుంది కదూ? సరే, ఇక నేను బయలుదేరుతాను. రేపు నేను చెప్పిన టైంకి మీరందరూ వచ్చేయండి. పదండ్రా. చూసారా ఈ మైకేల్ లీడింగ్ ఎలా ఉందో? సింపుల్ గా ఒకటేసాం. అమ్మో, అసలు ఏం చేస్తాడో అనుకున్నాను కానీ బానే మాట్లాడాడు. ఇంకా తగలబెట్టేస్తాడేమో మొత్తం అంతా అనుకుని కొద్దిగా భయపడ్డాను. ఓకే మైకేల్, నీకైతే మాత్రం లీడ్ చేయడం వచ్చేసింది. ఈసారి కాకపోతే కొద్దిగా పేషెన్సీ ఎక్కువ ఉండదేమో. యాక్చువల్గా చెప్పాలంటే నాకు కొద్దిగా పేషెన్సీ ఎక్కువ, కానీ మన మైకేల్కి పేషెన్సీ అస్సలు ఉండదు. తెక్కొచ్చిందంటే నిజంగా ఏం చేస్తాడో వీడికే తెలియదు. అరే బాబు లెస్టర్, నువ్వు కొద్దిగా సరిగ్గా నడుపు. ఇది గాల్లోకి ఎగరేసే ముందు మనం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి, అర్థమవుతుందా? ఓకే గాయస్, ప్రస్తుతానికి మన గ్యాంగ్ బిల్డింగ్ అయితే అయిపోయింది కాబట్టి రేపు మన వాళ్ళందరూ లాస్ శాంటోస్ కి వచ్చేబోతున్నారు. వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత అసలు ఏం చేయబోతున్నామో, ప్లాన్స్ ఏంటనేది ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పార్ట్ 1 కామెంట్ చేయండి.